వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించిన చంద్రబాబు బీజేపీని ఇన్సూరెన్స్ పాలసీలా వాడుకుంటున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి విమర్శించారు. కేసులు, పార్టీ మనుగడ కోసం బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని మండిపడ్డారు. 3 పార్టీల పొత్తుల వల్ల ఆత్మకూరు నియోజకవర్గంలో తనకు ఎక్కువ మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. సిద్ధం సభలో పాల్గొనేందుకు తన నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు వెళ్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యే విక్రమరెడ్డితో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. సిద్ధం సభకు సంబంధించిన సన్నాహక సమావేశం ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమరెడ్డి ఆధ్వర్యంలో కాసేపటి క్రితమే జరిగింది. నియోజకవర్గం నుంచి ఎంతమంది కార్యకర్తలు హాజరు కాబోతున్న విషయాలని ఎమ్మెల్యేతో మాట్లాడడం ఎట్లా 3 సభలు సూపర్ సక్సెస్ అయ్యి చివరిది అద్దెంకిలో జరగబోతుంది. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది కార్యకర్తలు రాబోతున్నారు, ఏర్పాట్లు ఎలా చేశారు? దాదాపు 12,000 మంది అయితే ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేసుకొని రేపు సభకి వెళ్ళడానికి మొత్తం ఏర్పాట్లు అంతా చేస్తూ ఉన్నాం. రేపు అందరు చెప్పడం ఏంటంటే మన మేనిఫెస్టో కూడా రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా మా ఆత్మకూరు ప్రజలు చూస్తూ ఉంటే ఏదో ఒక రాజమౌళి సినిమా ఏదో రిలీజ్ అయినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు తప్పకుండా ఆ సభలో పార్టిసిపేట్ చేయాలని, దీన్ని ఒక వరల్డ్ రికార్డు కూడా చేయాలని చెప్పి వాళ్ళు దాంట్లో భాగంగా ఉండాలని చెప్పి ఎంతో ఆతృతతో రావాలని చెప్పి ఉంటున్నారు. ఫైనల్గా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఆనం పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో పోటీ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి టీడీపీ వాళ్ళు అయితే ఇక్కడ వాకోవర్ ఇచ్చేశారు. ఈ సంవత్సరం నుంచి కూడా పేర్లు ప్రకటిస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా గ్రౌండ్ లేక ఎవరు రాలేదు. ఇప్పుడు ప్రజల సమస్య ఒక్కటి కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరు చూడలేదు. ఎన్నో ఇష్యూస్ వచ్చినా కానీ దాని మీద మనం ఇమీడియట్గా చర్యలు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఏమి మాట్లాడడానికి లేకుండా పోయింది. 3 సభలకు సంబంధించి సూపర్ సక్సెస్ అయింది, రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే 4వ సభకు సంబంధించి కూడా అంతకు రెట్టింపు రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోపక్క 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొత్తుల్లో భాగంగా కూడా ఇవాళ రేపు పొత్తులు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నాయి. అయితే ఆ ఎఫెక్ట్ ఏమైనా మీ నియోజకవర్గం మీద పడే అవకాశం ఉందా? తప్పకుండా ఉండదు, చాలా ఎఫెక్ట్. ఆ పొత్తుల వల్ల మన ఆత్మకూరులో పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15,000 ఓట్స్ మన సైడ్ పడిపోతాయి ఆ పొత్తుల వల్ల. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది ఆయన స్ట్రెంగ్త్ ఏమి లేదు. 3 సైడ్ నుంచి అందరినీ కలుపుకుంటే ఏదో ఒకటి కొంచెం అన్న సెంటర్లో ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా తీసుకొని రేపు ఎట్టా ఓడిపోతున్నాం, నా మీద ఏం చర్యలు తీసుకోకూడదని చెప్పేసి అక్కడ ఇన్సూరెన్స్ పాలసీ లాగా బీజేపీతో పోతున్నాం. ఆయనకి నిజంగా దేశం మీద అంత ఇష్టంగా ఉండి ప్రేమ ఉంటే, బీజేపీ అంత అవసరం ఉంటే వాళ్ళతో మర్జ్ చేసేసుకోండి పార్టీ. మీరిద్దరు మర్జ్ చేసేసుకోండి, పార్టీ హ్యాపీగా ఉంటుంది కదా. ప్రజలు కూడా ఇంకా నువ్వు ఒకసారి రావడం, ఆయన ఒకసారి రావడం, మళ్ళీ విడిపోవడం, ప్రతి 5 సంవత్సరాలు తిట్టడం అవన్నీ లేకుండా బీజేపీతోనే ఫిక్స్ అయిపోతే ఒక పార్టీ లాగా ఉంటుంది. అప్పుడు ఆయనకి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం క్షేమం కోరే ఆలోచన ఉందని చెప్పొచ్చు. కానీ ఎవరు వచ్చినా కానీ ఆత్మకూరు మాత్రం తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారు. సో మొత్తంగా చూసుకుంటే సిద్ధం సభ 3 సభలకు మించి ఎక్కువ రెస్పాన్స్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 3 పార్టీలు ఏవైతే జనసేన కావచ్చు, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి వచ్చినా తమకు ఎలాంటి నష్టము ఉండదు, బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నట్టు ప్రెస్ కనిపిస్తుంది. కెమెరా ప్రసాద్, వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.